లాస్ట్ 2 డిజిట్స్ కాన్సెప్ట్ యూజ్ చేస్తున్నాం. లాస్ట్ 2 డిజిట్స్ కాన్సెప్ట్ యూజ్ చేస్తున్నాం. ఎలా వస్తుంది ఆన్సర్ చూద్దాం. నా ఇక్కడ చూద్దాం సార్. స్క్వేర్ రూట్ ఆఫ్ 2916. ఫస్ట్ చిట్ట చివరి రెండు అంకెలు చూడండి. 2916 116 ఎప్పుడు వస్తుంది? 4 స్క్వేర్ ఈజ్ 16 వస్తుంది. 4 స్క్వేర్ 16 కదా సార్. ఎప్పుడైతే మనకు చిట్ట చివరి రెండు డిజిట్స్ ది స్క్వేర్ తెలిసిందో మిగతా ఏమేమి ఉంటాయి? 50 + 4 కావచ్చు, 50 - 4 కావచ్చు, 100 - 4 కావచ్చు, 100 + 4 కావచ్చు. ఇది ఆల్రెడీ మనకు చెప్పాం మనం. చిట్ట చివరి 2 డిజిట్స్ దేనిది స్క్వేర్ చేస్తూ వస్తుంది? 4 స్క్వేర్ ఈజ్ 16, 50 - 4, 50 + 4, 100 - 4, 100 + 4. ఇక్కడ చూస్తూనే ఉంటే మనకు 50 స్క్వేర్ వాల్యూ ఎంత? 2500. కానీ అది 2900 కాబట్టి 50 కంటే జస్ట్ ఎక్కువ ఉండాలి. 50 కంటే జస్ట్ ఎక్కువ ఉన్న వాల్యూ ఏంటి? 54. కాబట్టి క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 54. మళ్ళీ చెప్తున్నాను, స్క్వేర్ రూట్ ఆఫ్ 2916 లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి? 16. 4 స్క్వేర్ అంటే 16, 50 - 4, 50 + 4, 100 - 4, 100 + 4. ఇక్కడ మీకు కొంచెం 50 స్క్వేర్ చూస్తే 2500. ఇది 2500 కంటే ఎక్కువ, అంటే ఆన్సర్ జస్ట్ 50 కంటే ఎక్కువ ఉండాలి. కాబట్టి 54. 54 స్క్వేర్ అండర్ రూట్ ఉన్నది కాబట్టి స్క్వేర్ రూట్ ఎగిరిపోతుంది. 54. 3969 లాస్ట్ 2 డిజిట్స్ ఏంటి సార్? ఇక్కడ లాస్ట్ 2 డిజిట్స్ 69. ఏ నంబర్కి స్క్వేర్ చేస్తే 69 వస్తుంది? 13 స్క్వేర్ ఈజ్ 169. ఫస్ట్ స్మాలెస్ట్ నంబర్ కనుక్కుంటే చాలు, మిగతాది ఈజీ. 13 కాబట్టి 50 - 13, 50 + 13, 100 - 13. 50 - 13, 50 + 13, 100 - 13. నాకు 3969 కావాలి. 50 స్క్వేర్ ఈజ్ 2500, కానీ అది 2500 కంటే ఎక్కువ. 80 స్క్వేర్ ఈజ్ 6400, దానికంటే తక్కువ. కాబట్టి ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత? 63. అందరికీ లాజిక్ క్లియర్గా